ఈ రామప్ప దేవాలయం తెలంగాణలోని ములుగు జిల్లాలోని పాలంపేట అనే గ్రామంలో ఉంది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రపంచ చరిత్ర, సంస్కృతి, శాస్త్రం మరియు ప్రకృతి వారసత్వాన్ని కాపాడేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలకు వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదాని ఇస్తుంది. భారత ప్రభుత్వం ఈ రామప్ప ఆలయాన్ని యునెస్కోకి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలో ఆలయ చరిత్ర, శిల్పకళ, నిర్మాణ విశేషాలు, పరిరక్షణ చర్యలు వంటి అంశాలపై విస్తృత నివేదికను సమర్పించగా 2021 సంవత్సరం జూలై 25న చైనాలోని పూజోలో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 44వ సమావేశంలో రామప్ప దేవాలయాన్ని అధికారికంగా వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి లభించిన తొలి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం. ముఖ్యంగా యునెస్కో 2 ప్రమాణాల ఆధారంగా గుర్తించింది. 1. మానవ సృజనాత్మక ప్రతిభకు అద్భుత నిదర్శనం. 2. కాకతీయ నాగరికతకు అసాధారణ సాక్ష్యం. ఈ గుర్తింపు వల్ల వచ్చిన లాభాలు: ప్రపంచవ్యాప్తంగా రామప్ప దేవాలయానికి గుర్తింపు, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగడం, ఆలయ పరిరక్షణకు ప్రాధాన్యత లభించడం, తెలంగాణ పర్యాటక రంగానికి ప్రాధాన్యత. ఈ రామప్ప ఆలయాన్ని కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఆయన సేనాధిపతి రేచల్ల రుద్రుడు క్రీస్తు శకం 1213లో నిర్మించడం ప్రారంభించాడు. నిర్మాణం పూర్తవడానికి సుమారు 40 సంవత్సరాలు పట్టినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం అసలు పేరు రుద్రేశ్వర ఆలయం. ఇది పరమశివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ప్రధాన శిల్పి రామప్ప తన అద్భుతమైన శిల్పకళతో అంతటి ఖ్యాతి సంపాదించడంతో ప్రజలు ఈ ఆలయాన్ని రామప్ప దేవాలయం అని పిలవడం ప్రారంభించారు. ఈ ఆలయ నిర్మాణం ఎర్ర ఇసుక రాయి, గ్రానైట్, డోలరైట్ రాళ్లతో నిర్మించారు. ఈ దేవాలయంలోకి అడుగు పెట్టగానే ప్రతి స్తంభం, ప్రతి పైకప్పు, ప్రతి శిల్పం కాకతీయుల అద్భుత కళా నైపుణ్యాన్ని మన కళ్ళ ముందు కనబడేలా చేస్తుంది. నాట్య మండపంలోని నల్ల స్తంభాలపై ఉన్న నర్తకులు, హంసలు, పురాణ ఘట్టాలు, పుష్ప అలంకరణలు ఎంతో అద్భుతంగా చెక్కడం మనం చూడవచ్చు. పైకప్పుపై శివపురాణ శిల్పాలు అనగా శివుని వివిధ రూపాలు, శివపురాణంలోని ఘట్టాలు, పద్మాకార అలంకరణలు ఎంతో సూక్ష్మంగా చెక్కబడ్డాయి. ఇలా పైకి చూస్తే రాతిలోనే ఒక కళా ప్రపంచం కనిపిస్తుంది. ఈ పైభాగంలోనే రామాయణం, మహాభారతం మరియు ఇతర పురాణ కథలను శిల్పాల రూపంలో చెక్కారు.
యునెస్కో ఎందుకు ఎంపిక చేయటం అనగా, మొదటగా అద్భుతమైన శిల్పకళ. ఈ దేవాలయంలో నర్తకీమణుల శిల్పాలు, స్తంభాలపై చెక్కిన అద్భుత కళాఖండాలు కాకతీయుల కళావైభవాన్ని చూపిస్తాయి. రెండవది వినూత్న ఇంజనీరింగ్ పద్ధతి. ఆలయ నిర్మాణంలో తేలికైన రంధ్రాలున్న ఇటుకలు ఉపయోగించారు. అలాగే భూకంపాల ప్రభావాన్ని తగ్గించే శాండ్ బాక్స్ ఫౌండేషన్ పద్ధతిని అమలు చేశారు. మూడవది 800 సంవత్సరాల చరిత్ర. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ తన వైభవాన్ని నిలబెట్టుకోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. నాలుగవది కాకతీయ సంస్కృతికి సజీవ సాక్ష్యం. ఈ ఆలయం ఒక దేవాలయం మాత్రమే కాదు, కాకతీయుల కళ, సంస్కృతి, నృత్యం, నిర్మాణ నైపుణ్యం ప్రతీక. నంది విగ్రహం. ఈ దేవాలయం ముందు ఉన్న నంది విగ్రహం జీవంతో ఉన్నట్టుగా కనిపించటం, ఈ నంది యొక్క శరీర ఆకృతి, కండరాలు, చర్మ ముడతలు ఎంతో సహజంగా చెక్కబడడం ఈ కాకతీయ శిల్పకళ యొక్క అద్భుతం.